స్థితిని తీసుకొస్తుంది. అరుణం అంటే ఏంటంటే పవిత్రమైనటువంటి రంగు కింద చేస్తారు. అరుణముతో చీర కొట్టుకున్నటువంటి అమ్మవారు సమస్తం నందు అరుణముతో ఉండేటటువంటి మనకు తెలిసినటువంటి ఆకాశం అంతా వ్యాపించి ఉండేటటువంటి అమ్మవారిని ధ్యానం చేస్తూ అరుణమైనటువంటి వస్త్రములు ధరించేటువంటి వారిని ధ్యానం చేస్తే ఎలాంటి సిద్ధులు వస్తాయనేటటువంటి సౌందర్య లహరి ఎందు 5-6 పద్యములు ఉంటాయి. శంకరాచార్యులు వారు రాసినటువంటి ఎలాగ ఉపాసన చేయాలి అరుణం అనేటటువంటి సౌందర్య లహరి ఎందు ఈ అరుణం గురించే ప్రత్యేకం 5 అమ్మవారి యొక్క సౌందర్యమును వర్ణిస్తూ ఆయన అరుణమైనటువంటి చీర కట్టుకుని అమ్మవారిని ఎలా ధ్యానం చేయాలి ఆ శ్లోకంలో చెప్పాడు. ఏమక్కర్లేదు, అమ్మవారికి ఇలా కడతాం కదా, నడుముకి అదే కడతాం కదా, కొంచెం అరుణమైనటువంటి రంగుది కడుతున్నాం. అమ్మవారికి అరుణం ఇష్టం, వాళ్ళ అబ్బాయికి కూడా ఇష్టం, గణపతి గారి. గణపతి ఉపనిషత్తు కానీ మనం చేస్తే అంటే అరుణమాల్యములు అరణ్యభూషణములు గణపతికి ఏదైనా ఇచ్చినప్పుడు ఎర్రని బట్టలు ఇవ్వాలి, అమ్మవారికి ఇచ్చేటప్పుడు ఎర్రని బట్టలు ఇవ్వాలి. నార్త్ ఇండియాలో పెళ్లికి ఎర్ర బట్టలు కడతారు శుభం వాళ్ళకి. మనకి పసుపు అనుకోండి, వాళ్ళకి ఎర్రదే కడతారు. ఎరుపు తర్వాత పసుపు వస్తుంది. సూర్యోదయం నందు ఉండే రంగులు ఇవి. తర్వాత తెలుపు. ఎర్రని పువ్వులు, ఎర్రని వస్త్రములు, ఎర్రని వాటితో ఆరాధన చేయటం అనేటటువంటిది లలితాదేవికి ఉండే సంప్రదాయంలో ఒకటి. కానీ తల పువ్వులతో పూజ చేస్తే ఒక ఫలితం, సంపంగి పువ్వులతో చేస్తే ఒక ఫలితం దాంట్లో ఉంటాయి. ఈ పువ్వులతో పూజ చేస్తే ఇది అవుతుంది, ఈ పువ్వులతో పూజ చేస్తే ఇది అవుతుంది, ఈ పువ్వులతో పని చేస్తే ఇది అవుతుంది అనేది ఫలశ్రుతి ఎన్నో ఉంటాయి. మీకు తర్వాత చదివి వినిపిస్తాను. అలా జరుగుతుందంటే జరిగి తీరుతుంది. క్వశ్చన్ లేదు. అమ్మవారి యొక్క మంత్రము తీసుకుని వాటికి సంబంధించిన మంత్రంతో ధ్యానం చేయగా ఆ పని అలాగే అయి తీరుతుంది. ఫెయిల్ అవడం ఉండదు. అరుణం అనేటువంటి పరమ ప్రశస్తమైనటువంటి రంగమ ఆ అనేటటువంటి దాన్ని పలకాలంటే మీకు ఒక ఇందాక సన్నాయి పీ కింద గ్రహణం ఉన్నాయి కదా, ఒక ట్రిల్ లాగా వస్తుంది. అయితే తప్ప పైకి రాదు. సౌండ్ పైకి రావాలంటే ఏం చేయాలి? ఇగ్నిషన్ ఉండాలి. దాన్ని రా లేక రాఫము అగ్ని అనే బీజంతో చేస్తారు, పిలుస్తారు. ఆని రాతో కలిపితే వచ్చేటటువంటి నకారంతో ఉండేటటువంటి అరుణం అనేటటువంటి పరమ పవిత్రమైనటువంటి శబ్దం. అంచేతే అమ్మవారి శ్లోకంలో అరుణాం కరుణాతరంగితాక్షం అని చెప్పుకోవడం కాకుండా అరుణమందు సూక్తమునందు సమస్తమైనటువంటి వేద విజ్ఞానం ఉంటుంది. ఆ ఒక్క సూక్తములు చాలు మనకి. ఇక్కడ నేర్పడానికి ప్రయత్నం అది చేశారు. ముందు రోజేమో 5 వచ్చారు, తర్వాత 2 వచ్చారు, తర్వాత 1 వచ్చారు. ఇప్పుడు వీడు ఒక్కడే మిగిలినట్టుకున్నాడు. అరుణం ఇప్పుడు ఎంతమంది నేర్చుకుంటున్నారు? అరుణం చేతులు ఎత్తండి. పాపం బాలు మేస్టర్ అమాయకంగా అంత దూరం నుంచి వస్తాడు, 1 టౌన్ నుంచి. ఎవడైనా నేర్చుకుంటాడేమో నేర్పుదామని చూస్తే ఒక్క పెట్ట కనిపిస్తుంది. జీవితము పరమ పవిత్రమైపోతుంది అరుణమైన సూక్తం ఇంట్లో వింటేనే. రోజు ధ్యానం చేస్తే ఏ వ్యాధినైనా నయం చేయగలిగేటటువంటి శక్తి మీకు వస్తుంది అరుణం ఉపాసన చేసిన వాడికి. మీకు వ్యాధులు పోవడం కాదు. అటువంటిది అమ్మవారి యొక్క కటి ప్రదేశం నుండి వస్తుంది. పిల్లలు పుట్టడానికి కడుపు ఉంది సరే, అక్కడ పట్టమంది వలిత్రి అయిన తర్వాత ఆ చుట్టుపక్కల ఆవిడ చక్కని దుకోలము కట్టుకున్నది. చక్కనిది ఎటువంటిది? అరుణారువకం స్తుంభ వస్త్ర భాస్మత్ కటి తటి కటి ప్రదేశం నందు కట్టుకున్నది. కటి ప్రదేశం నుండి ఏమిటి వస్తుంది? సృష్టికి దిగి వస్తుంది. అక్కడి నుంచి మామూలుగా లేడీకి ఏమిటవుతుంది? అరుణం అనేటువంటి ఫ్లడ్ ఎవరి మంత్ వస్తుంది. మెన్స్ట్రల్ పీరియడ్ అంటారు. అమ్మవారు కూడా ఉంటుంది, వీళ్ళకి ఉంటుంది. ఆ పీరియడ్ ఎప్పుడైతే ఆగిపోయిందో ఏమిటొస్తుంది? క్రియేషన్ వస్తుంది, కుర్రాడు వస్తాడు. లేనప్పుడు ఫ్లడ్ కింద వచ్చి జగత్తునకు కారణమైనటువంటి ఫ్లడ్ వస్తుంది. భౌతికమైన లోకంలో కూడా అమ్మవారి యొక్క వస్త్రము ఇంకొక రకముగా మనకి ఎక్స్ప్రెస్ అవుతుంది. ఈ బయోటెక్నాలజీ వాళ్ళని అడిగితే చెప్తారు అవన్నీ. ఇలా వస్తుంది ఫీటస్లోకి ఏమిటవుతుంది ఈ కథ అంతా కూడా బయోటెక్నాలజీ వాళ్ళు, అనాటమీ తెలిసిన వాళ్ళు. పాపం ఏదో పుస్తకం రాశాడు కష్టపడి. అదేది రిషేక్ అనేది అందరూ రాశాడు. పాపం ఇంత ట్రై చేశాడు. సగం మందికి ఎక్కువ ఉండదు అనుకోండి, ఎందుకంటే చెప్పుకోవాలి.
అరుణారవ కౌస్తుంబ వస్వత్కటి అమ్మవారికి ఆ పుట్టేటప్పుడు ఎలాగుంటాయో తెలుసా? ఈ లోకములన్నీ వచ్చేటప్పుడు రత్న కింకిణిక రమ్య రసనాదామభూషిత. పూర్వకాలంలో ఆడవాళ్ళు మొల నూలని వేసుకునేవారు. అంటే అప్పుడు అమ్మవారు అలా ఉండేటటువంటి వారు నడుము ఉంటుందా లేదా అని కదా చెప్పుకున్నాం. అమ్మవారి యొక్క నడుము ఉంటుందా లేదా అన్నట్టు కనిపించిందే కదా చెప్పుకున్నాం. సబ్జెక్టివ్ టు ఆబ్జెక్టివ్ ప్లేస్ అని చెప్పుకున్నాము. సీమింగ్ నథింగ్ టు అపరెన్స్. ఈ రోజుల్లో వేయలేరు. అందుకని మనిషి ఉంటారు. ఆవిడికి మా అత్తగారికి వడ్డానం పెడితే చాలంటే చచ్చిపోతాడు. 50 కేజీలు ఎంతో అవుతుంది. అప్పుడు సన్నగా ఉండేది కాబట్టి అవి వేసేవాడు. నా మొలనూళ్ళని బంగారపు మొలతరాడు మగాళ్ళకి ఉండేది, ఆడవాళ్ళకి మొలనూళ్ళు కింద ఉండేది. బయట కనిపించేటట్టుగా చిన్న చిన్న మువ్వలతో చుట్టూ వేసుకున్నట్టుగా అప్పుడు సినిమాల్లో వాటిలో వేస్తారు. వాళ్ళకి కొంచెం హీరోయిన్లు వాళ్ళు అప్పుడప్పుడు వేసుకుంటారు. మంచిదైతే హీరోయిన్. జడిముండు అయితే బట్టలన్నీ ఇప్పిస్తుంటుంది, దానికి వేసుకోవాల్సిన అవసరం ఉండదు. పూర్వం టైంలో ఉండే హీరోయిన్లు, మా టైంలో ఉండేవారు సావిత్రి, కన్నాంబాయి లాంటి హీరోయిన్లు అయితే పాపం మొలనూళ్ళు మరాణిగా వేసినప్పుడు వేసుకునేవారు. ఇప్పుడు ఉండే బట్టలే ఉండవు, దానికి వేయక్కర్లేదు సార్. వ్యాంపులు వేరే, హీరోయిన్లు వేరే మా చిన్నకాలంలో ఉండేవారు. ఇప్పుడు అది ఇది అన్ని బట్టలు ఇదే వేసేస్తుంది. అంత అబ్నాక్షస్ గా ఉంటుందంటే చూడడానికి పక్కన కొడుకు కానీ కూతురు కానీ ఎవరైనా కూర్చుంటే అది చూడడానికి వాంతి వస్తుంది. ఎందువల్ల అంతా ఉంటే మీ వల్ల చూస్తుంటే వాడు తీయడండి, చేయడం మానేయండి, చూడడం మానేయండి. అసలు సచ్చిన మంచి సినిమాలు చేస్తారు. ఎగబడి వాటికే వెళ్తూ ఉండేటప్పుడు వాడికి డబ్బులు వస్తాయి కాబట్టి తీస్తాడు అన్నమాట. తప్పు ఎవరిది ఉందంటే ప్రజలదే తప్పు, వాళ్ళ అన్నకి తప్పలేదు. మాయాబజార్ ఇట్లాంటి సినిమాల్లో వాటిలో కూడా అటువంటి మనూరు కొట్టుకుంటారట. ఎలాంటిదా? రత్న కింకిణిక రమ్య రసన దామభూషిత. రత్నములు చేయబడినటువంటిది కింకిణి నాదములు చేసేటటువంటిది. కింకిణి అనేటువంటి ప్రత్యేక మంత్రముల యందు ఒక యోగ సాధన చేసేటప్పుడు ఆ శబ్దం వినిపిస్తుంది అన్నమాట. కింకిణి శబ్దం వినిపిస్తుందన్నమాట. మణిపూర కమలందు ఈ కొండలని పైకి వెళ్తుండేటప్పుడు మూలాధారం నుంచి కొండలి మణిపూరములకు, స్వాధిష్టానములకు, అనాహతములకు వచ్చేటప్పుడు ఒక్కొక్క చక్రం నందు అనుభూతం ఉండేటప్పుడు ఒక్కొక్క సంగీతం లాంటిది వినిపిస్తుంది. వీణ వినిపిస్తుంది. కాహడము అంటే రమేష్ గారు వాయించేటువంటి మృదంగం లాంటిది, వాటివి బ్యాంగూస్ ఇట్లాంటి వాటి సౌండ్లు వినిపిస్తాయి. ఏ ఇన్స్ట్రుమెంట్స్ అయితే తయారు చేయబడినాయో ఆ ఇన్స్ట్రుమెంట్స్ యొక్క సౌండ్ యోగి అయినటువంటి వాడు ధ్యానము చేస్తుండేటప్పుడు అమ్మవారి యొక్క దర్శనం కలిగినప్పుడు కొండలిని శక్తి మూలాధారం ద్వారా పైకి ఆయన పతితో కలిసి కలవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆవిడ సర్పాకారంగా ఉండేటువంటి కొండలిని శక్తి ఎక్కడుంటాడు? శివుడు సహస్రారమునందు ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అదృష్టం బాగుండేటప్పుడు అప్పుడప్పుడు మాస్టర్ గారి ప్రేయర్లో వాటిలో మనకి ఒకసారి స్పైన్లో చిన్న ఎలక్ట్రిసిటీ పాస్ అవుతున్నట్టుగా అలా కనిపిస్తుంది. తెలియనటువంటి ఆనందం వస్తుంది. ఆనందం బ్రహ్మానందం అంటే ఏమిటో తైత్రోపనిషత్తు తెలిస్తే, భృగువల్లి ఆనందవల్లి తెలిస్తే తెలుస్తుంది. 100 మనుష్యుల ఆనందం ఉంటే ఒక దేవతల ఆనందం ఉంటాయి. 100 మంది దేవతల ఆనందం ఉంటే ఒక గంధర్వుల ఆనందం ఉంటాయి. 100 గంధర్వుల ఆనందం ఉంటే పురుషుల ఆనందం ఉంటాయి. ఇలాగ లెక్కేసుకొచ్చి ఇవన్నీ కలిపినటువంటి అన్ని కలిపినటువంటి 1000 ఆనందాలు అయితే బ్రహ్మానందం ఉంటాడు. మనకి ఒక 100 ఆనందంలో ఎంత వస్తుందో దేవతలకి ఒక ఆనందం కింద లెక్కట అలా లెక్కేసాడు. ఆనందవల్లి ఉంటాయి.